హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మా ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఊరు బైక్ మీద వెళ్ళినప్పుడు ఈ గుడి దగ్గర అయితే ఆగుతామండి. మేము బైక్ మీద వెళ్ళినప్పుడు మాత్రమే ఈ గుడికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందండి. బస్సు మీద అయితే ఇటు నుంచి రామండి, అంబోజీపేట మీద నుంచి వెళ్ళిపోతాం కదా, అందుకని బైక్ మీద వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే ఆగుతామండి. ఆయనకైతే ఈ గుడి చాలా సెంటిమెంట్ అండి. ఇక్కడ ఆగి దండం పెట్టుకుని వెళ్తే క్షేమంగా ఇంటికి వెళ్తామని ఒక నమ్మకం ఆయనకి. ప్రతిసారి అందుకే ఆగుతారండి. చాలా అంటే చాలా నమ్మకం ఆయనకి. అమ్మవారంటే చాలా ఇష్టం అండి. మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు మా ఇంటి పక్కన నాగలక్ష్మి అమ్మవారికి దండం పెట్టుకుని వస్తామండి. అలాగే విజయవాడ దుర్గమ్మ తల్లి గుడి దగ్గర ఆగి అక్కడ దండం పెట్టుకుని వస్తామండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు మాకు ఎదురపెళ్ళంతుని మీద అమ్మవారికి దండం పెట్టుకుంటాము. అలాగే ఈ గుడి దగ్గర కూడా ఆగుతామండి. మీరందరూ కూడా అమ్మవారికి దండం పెట్టుకోండి. అలాగే నేను పెద్ద వీడియోస్ పెట్టడానికి ఇక్కడ నాకు అసలు నెట్ రావట్లేదండి. ఎంత ఫుల్గా నెట్ ఉన్నా నెట్ అయితే రావట్లేదు. చిన్న వీడియో పెట్టాలన్నా కష్టమైపోతుంది. అందుకే ఇలా పెద్ద వీడియోలు చిన్నగా ఎడిట్ చేసి పెడుతున్నాను.